వాడికి అర్థం అవ్వాలని చెప్పా మా పాత భాషకి. కాస్తో కోస్తోకి అలా అంటాడు కదా, కాస్కో ఇష్కిష్కో ఓట్లు వస్తాయో ఎస్సీ సామాజిక వర్గం నుంచి, వాళ్ళని ఇతను తడిగూడ అదే ప్రశ్నల రూపంలో షర్మిల కొట్టని. సో దాన్ని మేమందరం కూడా ఇప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. షర్మిల పాయింట్లు గతంలో ఎప్పటి నుంచో మేము చెప్తున్నాం. మళ్ళీ తను కూడా ఈ సందర్భంలో అడిగింది బద్వేల్లో, ఏంటంటే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు మొత్తం నువ్వు నాకేసిన మాట నిజమా కాదా? అసలు తీశారు, అసలు స్కీమ్లే తీసేశాడు. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? అమ్మఒడి ఉంది, అమ్మఒడిలో ఎస్సీ ఎస్టీలు కూడా అమ్మఒడి ఉంటుంది కదా, అది ఎస్సీ ఎస్టీలు ఖర్చు పెట్టినట్టు ఈ సప్లాన్ నిధుల్ని ఇక్కడ తీసేసి అక్కడ ఖర్చు పెట్టింది అమ్మేస్తున్నాడు. ఆ ఎస్సీ ఎస్టీ సప్లాన్ మొత్తం ఎత్తేసాడు. తర్వాత ఎస్సీ ఎస్టీలకి వ్యవసాయానికి భూములు స్లోగా ఇచ్చేవారు. ఆ స్కీమును పూర్తిగా ఇతను ఎత్తేసాడు. విదేశీ విద్య, అంబేద్కర్ విదేశీ విద్యకి అసలు మనోడు ఏం చదువుకున్నాడో తెలియదు. అంబేద్కర్ లాంటి మహానుభావుడు పేరు తీసేసి మనోడు పేరు పెట్టుకున్నాడు. మరి అంబేద్కర్ గారి పేరు తీసుకోవడం పెట్టుకుని ఇంకా ఎస్సీలను అతను మోసం చేయగలుగుతున్నాడంటే ఎస్, ఆస్కార్ ఇస్తారా భాస్కర్ ఇస్తారా ప్రజలు డిసైడ్ చేసుకోవాలి అతనికి. ఇంకా వాళ్ళని నమ్మిస్తున్నాడు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎస్సీ ఎస్టీలకు ఉండేది. అద్భుతమైన స్కీమ్ రాజశేఖర రెడ్డి గారి టైంలో పెట్టారు. అది అందుకు అంకురార్పణ చేసేటప్పుడు కూడా నాకు ఐడియా ఉంది. అందరూ కంటిన్యూ చేశారు ఆ స్కీమ్ని. ఇది ఎత్తేసాడు. ఇది 50,000 60,000 బెనిఫిట్ వచ్చేది ఒక ఎస్సీ విద్యార్థికి. మంచి స్కూల్లో చదువుకుని హాస్టల్లో యూనిఫాము భోజనం కూడా పెట్టేవారు. ఇప్పుడు అమ్మఒడి 13,000తో సర్దుకోమంటున్నాడు. స్కీమ్ ఎత్తేసాడు. సరే, ఎవరో మనకు తెలిసిన వాళ్ళతో ఏదో కేసు వేయించాం, మన వాళ్ళు వేశారు. కోర్టు తిట్టింది మొన్న, ఈ సంవత్సరం నుంచి మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలి. నాయుడు గారు ఎలాగో అది ఇంప్లిమెంట్ చేస్తారు. సో సరే, ఇంకా తర్వాత ఇంకా మర్డర్లో పార్సిల్ ఎస్సీని డ్రైవర్ని సుబ్రహ్మణ్యాన్ని పార్సిల్ చేసిన వాడిని పక్కనే పెట్టుకుని తిరుగుతున్నాడు సంకలో పిల్లిలాగా ఎమ్మెల్సీ గారిని. సో ఈ రకంగా సుధాకర్ని చంపేశారు. అయినా సరే నా బీసీలు నా ఎస్సీలు అని చెప్పి అతను అద్భుతంగా మోసం చేయగలుగుతున్నాడు. కానీ అవన్నీ కూడా తెలిసిపోయినాయి జనాలకి. సో మోసపోయారు. ఎంత దారుణంగా ఎస్సీ సోదరుల్ని జగన్మోహన్ రెడ్డి మభ్యపెట్టాడో మోసం చేశాడో తెలిసిపోయింది. కాబట్టి ఆ వర్గంలో కూడా కొంత చైతన్యం పూర్తిగా రాకపోయినా, ఎందుకంటే కులంగా లైక్ చేయకపోవచ్చు, కానీ మతం అనేది అదొక మతములాగా మారిపోయిన నేపథ్యంలో ఆ మత్తులో మరి కొద్దిపాటి శాతం ఓట్లు పడవచ్చు. కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలని తడిగుడ్డతో గొంతు కోసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది కూడా అందరికీ అర్థమైపోయింది. కాబట్టి అది కూడా డెఫినెట్గా పెను ప్రభావం అని నేను ఓవర్ నైట్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బట్ ఏమో మార్పు వస్తే కూడా రావచ్చు. ప్రభావం అయితే ఉంటుంది. మన ఊరు వచ్చేద్దాం. ఇందులో ఏమన్నా ప్రశ్నలు ఉంటే మన